హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఈరోజు ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇంకొన్ని డౌట్స్ క్లారిఫై చేద్దాం. కుడివైపు మళ్ళీ పడుకోవటం తప్పకుండా పడుకోవచ్చు. కుడివైపు మళ్ళీ పడుకోవడం ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. కాకపోతే లెఫ్ట్ సైడ్ పడుకోవడం అనేది బెస్ట్ పొజిషన్, బికాస్ బేబీకి బ్లడ్ సప్లై బాగా వెళ్తుంది. ఇంటర్ కోర్స్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. ఒకవేళ కనుక మీ డాక్టర్ ఏ కారణాల వల్ల అయినా కానీ ఇంటర్కోర్స్ వద్దు అని చెప్తే మాత్రం అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ లో లైన్ ప్లాసెంటా అని ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, లేదా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏమైనా ఉన్నా సరే అప్పుడు డాక్టర్స్ వద్దని చెప్తే మాత్రం ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ తినటం అబ్సల్యూట్లీ సేఫ్. త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ వాడచ్చు, అసలు ఎప్పుడు ఆపాల్సిన అవసరమే లేదు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినకూడదు, ఒళ్ళొస్తుంది అనుకుంటారు. దీనికి ఏంటంటే జస్ట్ కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి. 4 to 5 nuts తీసుకుంటే చాలు రోజుకి. వేడి చేస్తుందా? వంకాయ కాకరకాయ తినొచ్చా? వంకాయ కాకరకాయ అబ్సల్యూట్లీ సేఫ్ అండి. ఇదివరకు ఏంటంటే ఈ వేడి చేస్తాయి, తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అబార్షన్ అవ్వచ్చు అనుకునే వాళ్ళు. కానీ వంకాయ కాకరకాయ అబ్సల్యూట్లీ సేఫ్. వంకాయ కాకరకాయ బేబీస్కి ఏమైనా హాని చేస్తాయని ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. సో హ్యాపీగా వంకాయ కాకరకాయ తినాలనిపిస్తే తినచ్చు. బెస్ట్ గోధుమ పిండి మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా, అంటే దానిలో జొన్నలు, రాగులు అన్నీ మిక్స్ చేసి వస్తుంది. ఇవైతే బెస్ట్, ఎందుకంటే దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఈజీగా అరుగుతుంది. కాన్స్టిపేషన్ ఏదైతే ప్రెగ్నెన్సీలో కామన్ ఉంటుందో అది అవాయిడ్ అవుతుంది అనమాట. ప్రెగ్నెన్సీలో మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఫర్ మోర్ సచ్ కంటెంట్స్ ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram. Thank you.